ఒక్కసారి ఊహించండి. ఈ ప్రపంచంలో ఫోన్స్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ లైఫ్ ఏవీ లేకపోతే, మనుషులింకా ప్రశాంతంగా ఉండేవారా? మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు. కానీ, ఆ ఆశకి లిమిట్ లేకపోవడమే అసలు సమస్య. ఒకప్పుడు మనుషులు ప్రశాంతంగా జీవించేవారు. ఇప్పుడు మాత్రం ప్రతి మనిషి ఏదో ఒక దాని వెనక పరుగెడుతున్నాడు. ఒకడికి బెట్టింగ్‌లో ప్రాఫిటొస్తే ఇంకొంచెం సంపాదించాలి అనిపిస్తుంది. ఒకడికి మంచి మార్క్సొస్తే ఇంకా టాపర్ అవ్వాలి అనిపిస్తుంది. మంచి జాబొచ్చినా పక్కవాడిని చూసి ఇంకా పెద్ద పొజిషన్ కావాలి అనిపిస్తుంది. ఫోనుంది, ఇంకా కాస్ట్‌లీ ఫోన్ కావాలి. బైకుంది, ఇంకా లగ్జరీ కార్ కావాలి. ఇలా ఇంకా, ఇంకా అనే ఆశలో మనిషి తన పీస్‌ని మెల్లగా కోల్పోతున్నాడు. కొన్నిసార్లనిపిస్తుంది అలెగ్జాండర్ గ్రాహం బెల్ అసలు పుట్టకపోయి ఉంటే బావుండేదేమో అని. ఫోన్స్ లేకపోతే సోషల్ మీడియా అడిక్షన్ ఉండేది కాదు. కంపారిజన్ ఉండేది కాదు. ఫేక్ హ్యాపీనెస్ ఉండేది కాదు. మనుషులు ఆన్‌లైన్‌లో కాదు, మనసుల్లో కనెక్ట్ అయ్యేవారు. మన పూర్వకాలంలో కూడా ఇదే జరిగింది. మహాభారతలో కౌరవులు ఆశ వల్లే యుద్ధం చేశారు. చివరికి ఆ ఆశే వాళ్ళ నాశనానికి కారణమైంది. అందుకే ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ మన ప్రశాంతతను నాశనం చేసేంత వరకు ఉండకూడదు. ప్రతి కోరిక ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇది నిజంగా నాకవసరమా? లేక నా పీస్‌ని తీసేసే మరో టెంప్టేషనా? ఈ మాటల్లో నిజం ఉందని మీకనిపిస్తే యెస్, ఐ అగ్రీ అని కామెంట్ చేయండి.